మా పాపకి దెబ్బ తలిగి 4 కుట్లయితే పడినియి. హాస్పిటల్‌కి వెళ్లి వేయించుకున్నాము. ఇప్పుడైతే బానే ఉంది. అయినా సరే ఇన్ని ఫుడ్ ఐటెమ్స్ రెడీ చేసి ఆ దేవుడికి ప్రసాదాన్ని ఎందుకు పెడుతున్నాను అనే కదా మీ డౌటు. ఎందుకంటే ఇది సంక్రాంతికి జరిగిన ఫెస్టివల్‌లో మేమైతే ఇంటికి అసలు వెళ్ళలేదండి. సెలవులైతే పెట్టుకున్నాము 10 రోజుల వరకు. ఆ 10 రోజులు ఇంట్లోనే ఉండవలసొచ్చింది. మాకు తోడుగా తమ్ముడైతే వచ్చాడన్నమాట. తమ్ముడితో కలిసి అన్ని ప్రసాదాలు సంక్రాంతికి దేవుడికైతే పెట్టుకున్నాము. అసలకైతే పెద్దవాళ్ళైతే ఇంటి దగ్గర పైన ఉపారం అంతా తీసి పెడతారన్నమాట. సో మేము వెళ్ళలేదు కాబట్టి ఆ బాధతో ఇంకా ఇంటి దగ్గరే దండం పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే మా పాపకు బానే ఉంది. నేను మా పాప మాత్రమే ఇంట్లో ఉన్నామన్నమాట. తర్వాత తోడుగా మా తమ్ముడైతే వచ్చాడు. తర్వాత హస్బెండ్ వాళ్ళైతే ఊరైతే వెళ్లారన్నమాట. ఎందుకంటే ట్రైన్ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నారు. అసలు వెళ్ళకూడదు అనుకున్నారు. కానీ మా పెద్ద పాప ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటుంది. పాపం దానికోసం అయినా సరే వెళ్ళాల్సింది కదా అని చెప్పేసి ఇంకైతే నేనే వెళ్ళమని చెప్పాను. సో ఇంతటితో అయితే వీడియో కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఇలా పెట్టాము అని చెప్పేసి ముందు వీడియోలో క్లారిటీ ఇవ్వలేదు కదా. అందుకే ఇప్పుడు చెప్పాను. అసలు మా పాపకి ఎలా తగిలింది ఏంటి అనేది ఇక్కడ వీడియోలో ట్యాగ్ చేస్తున్నాను. కింద చూడాలనుకునే వాళ్ళు